చెప్పు. ఆ రాజులు అంత ఇన్సల్ట్ చేస్తుంటే భీష్ముడే మనలేదా? ఎందుకని లేదు? అక్కడ ఉన్న రాజులందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చుకుంటా కాశీ రాజ్యానికి 3 యువరాణులైన అంబ, అంబిక, అంబాలికలను వాళ్ళకి ఇష్టం లేకుండా అక్కడ నుంచి తీసుకొచ్చేసిండు. అప్పుడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ 3 యువరాణుల్లో ఒకరికి విచిత్ర వీరుణ్ణి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ 3లో అంబిక, అంబాలిక విచిత్ర వీరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ అంబ శల్వరాజుని ప్రేమించింది. తను విచిత్ర వీరుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇది తెలియంగానే భీష్ముడు అంబని రిటర్న్ పంపించేసిండు. అంబ హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోయింది కాశీ రాజ్యానికి. అక్కడ శల్వరాజు పెళ్లికి ఒప్పుకోలేదు. రీజన్ ఏం చెప్పిండు అంటే, వేరే ఎవరు గెలిచిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పిండు. అంబకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంబకి జరిగింది చాలా బ్యాడ్. పాపం ఇప్పుడు ఏం చేస్తుంది అంబ మరి? అవును, అంబకి జరిగింది అన్యాయం. కాశీలో శల్వరాజు అంబని రిజెక్ట్ చేసినాక అంబకి ఏం చేయాలో అర్థం కాలేదు. హస్తినాపురానికి వెళ్తుంది. విచిత్ర వీరుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటది. బట్ ట్విస్ట్ ఏంటంటే, ఈసారి విచిత్ర వీరుడు అంబని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే వేరే అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం విచిత్ర వీరునికి ఇష్టం లేదు. అంబ చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతుంది. భీష్ముని దగ్గరికి వెళ్తుంది. నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఎందుకంటే భీష్ముని వల్లనే కదా ఇదంతా అయ్యింది. బట్ భీష్ముడు తను వేసిన ఒట్టు గురించి చెప్పి నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి చెప్తాడు. ఇక అంబ కోపంతో రగిలిపోతుంది. ఏదన్నా చేసి భీష్ముని మీద పగ సాధించుకోవాలని చెప్పేసి ఆ రోజు చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. అవునా, మరి తర్వాత ఏం చేసింది? అయినా భీష్ముడు చనిపోవడానికి కారణం ఎట్లయింది? భీష్ముడు ఇమ్మోర్టల్ కదా, అయినా పాండవులు ఉన్నప్పుడు ఉన్నాడు కదా. అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.